ఇట్లా మిగిలిపోయిన అన్నం ఉంటే ఏం చేయాలి తెలుసా? చూపిస్తానండి. రైస్ని ఇట్లా మిక్సీ గిన్నెలో వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ చడా, చూసారా ఎట్లా మంచి స్మూత్ పేస్ట్ రెడీ అయిందో. ఇప్పుడు దీంట్లో మనం హనీ యాడ్ చేసుకోవాలి. ఇట్లా మిగిలిందని నాకేయాలి. ఇట్లా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా తినాలి. కాదు, ఇట్లా ఫేస్కి అప్లై చేయాలి. బై ద వే తినొచ్చు కూడా. టేస్ట్ చేసి చూడన్నా కొంచెం. ఓకే, కొంచెం కొంచెం. నైస్ గైస్. ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఆహా, ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. కొరియన్ స్కిన్ అంతా గ్లాసీగా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇదే. తెల్ల తెల్లగా మెరిసిపోతూ ఉంటారు వాళ్ళు. నేనైతే పెట్టేసుకున్నా ఫేస్ ప్యాక్. సో ఇట్లా మిగిలిపోయిన దాన్ని ఏం చేయాలంటే చూపిస్తా. ఇట్లా మమ్మీ ఫేస్కి పెట్టేయాలన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను పెట్టుకున్నావు మమ్మీ ఇట్లా? ముందు ఇవన్నీ లేకుండే, ఏదో ఎంత నిమ్మరసం, తులసి రసం ఇవి పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా మమ్మీ? కొరియన్స్ లాగా అయిపోతావు. కొరియన్స్ అయితే తెల్లగా మెరుస్తారు. అట్లా అయిపోతుంది స్కిన్ మన. అయిపోయాయి గైస్. ఇట్లా మిగిలిపోయిన అన్నంతో అప్పడాలు వడియాలే కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, మమ్మీకి పెట్టగా కూడా మిగిలిపోతే ఏం చేయాలో తెలుసా? ఇట్లా తమ్ముడికి పెట్టాలా. కథం. ఎక్స్ట్రాగా ఏం చేయాలో తెలుసా? ఇట్లా ఒక కీర కట్ చేసుకోవాలి. ఓకే, ఒకటి ఈ కన్ను మీద, ఒకటేమో ఈ కన్ను మీద పెట్టుకొని ఇట్లా ఆరామ్సే రెస్ట్ తీసుకోవాలి. మొహం కడుక్కొని వచ్చేసిన గైస్. చూసారా, ఇంట్లో దొరికే వాటితోనే ఎంత మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చో. సో మిగిలిన అన్నాన్ని ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ బాయ్.